తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భవన నిర్మాణ కార్మికులు, వ్యాపారులు, పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి జాతీయ భవన నిర్మాణ వాణిజ్య పరిశ్రమ కార్మిక సంఘం తనవంతుగా కృషి చేస్తుందని ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘ ప్రతినిధులు మాట్లాడారు. నేటి పరిస్థితుల్లో కార్మికులు, వ్యాపార, వాణిజ్య రంగాల్లో పనిచేస్తున్న వారిని సంఘంలో చేర్చుకుని వారికి తగిన న్యాయం చేసేందుకు పాటుపడతామన్నారు. దేశంలో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా లాంటి ప్రాంతాల్లో సంఘం తమ సేవలు అందిస్తోందన్నారు. భవన నిర్మాణ వాణిజ్య పరిశ్రమ కార్మిక సంఘం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈరోజు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడు, కర్షకుడు ఎక్కడ పనిచేసినా కానీ వానికి ఎలాంటి లాభం లేదు. కాబట్టి ఈరోజు కార్మికుడు మట్టి నుంచి స్టార్ట్ చేస్తే బంగ్లా కట్టేంత వరకు, వర్తకుడు ₹1 నుంచి స్టార్ట్ చేస్తే ₹1,00,000 బిజినెస్దారులు ఉన్నటువంటి లేబర్ ఎవరున్నారో మన సంఘంలో ఉండవలసిందే. గుండు సూదిని స్టార్ట్ చేస్తే ర్యాకెట్ వరకు ఉన్న లేబర్ కూడా మన సంఘంలో ఉండాలి. ఎందుకంటే జాతీయ భవన నిర్మాణ వాణిజ్య పరిశ్రమ కార్మిక సంఘం ఇది కార్మికుల కోసమే పుట్టిన సంఘం. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయడం కోసం అనేసి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా లాంటి ప్రతి చోట ఇది చాలా క్షుణ్ణంగా వర్క్ చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది ఏ విధంగా వర్క్ చేస్తుందంటే, ఈ గవర్నమెంట్కే లేదు మాత్రం ఫండ్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా లేబర్కి అందేలా చూస్తుంది. వాడు ఒకసారి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి లేబర్ ఐడి కార్డు తీసుకున్న తర్వాత గవర్నమెంట్కి వచ్చినటువంటి బెనిఫిట్లు ఏమున్నాయో ప్రతి ఒక్కరికి అప్పచెప్పడం జరుగుతుంది. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ ఎవరు మాత్రం ఉన్నారో వాళ్ళకి బిజినెస్ లోన్ అని చెప్పేసి గల్లీ నుండి ఢిల్లీ వరకు కూడా ప్రతి ఒక్కరు శాంక్షన్ చేయడం జరుగుతుంది. కానీ ఒక గరీబ్ వానికి అందడం లేదు, ఒక పేదవానికి డబ్బు అందడం లేదు. వానికి ఏ విధంగా అందజేయాలనో క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి ఈ కార్మిక సంఘం నాయకులకి ఒక క్లాసెస్ పెట్టి ఏ విధంగా ముందుకు పోతే వీళ్ళకి న్యాయం జరుగుతుంది అనేసి అన్ని చోట్ల కొన్ని క్లాసెస్ పెట్టుకుంటా వాళ్ళకి ప్రోత్సహిస్తూ వీళ్ళకి తెచ్చిస్తున్నటువంటి బెనిఫిట్లు ఇవి. గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కరాటీ మాస్టర్ రాము అని చెప్పి అధ్యక్షుడు, రమణ అనేసి మన ఓబులపతి అన్నటువంటి ఇలాంటి వాళ్ళు చాలామంది కార్మిక సంఘంలో పనిచేసిండ్రు. అది వాళ్ళకి టైం సరిపోకుండా కొంచెం ఆగినంత మూలంగా మిత్రుడు రాము గారి ఫ్రెండు మన రెడ్డయ్య సార్ మేము ఖచ్చితంగా పని చేస్తాము, మీరు పెట్టినటువంటి కార్యక్రమం చాలా బాగుందని చెప్పి ముందుకు రావడం జరిగింది. గత నెలలో ఇక్కడికి వచ్చి రెడ్డయ్య గారికి ఇన్ఛార్జిగా అప్పచెప్పడం జరిగింది. ఇన్ఛార్జిగా అప్పచెప్పిన తర్వాత ప్రతి జిల్లాకి వెళ్ళి కూడా ఆయన ఎంతో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ మీడియా మిత్రులు కానీ, ఇంకా పోలీసు మిత్రులు కానీ, ఇంకా ప్రతి ఒక్కరికి లీడర్లు కానీ తెలియజేయడం ఏమంటే, ఇది ఎవరి దగ్గర డబ్బు వసూలు చేసే సంఘం కాదు. పేదవాని కోసం, పేదరికం కోసం పనిచేసే సంఘం ఇది, పేద సంఘం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి అండగా నిలబడి ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఫస్ట్ టైంగా నేను ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. దీని వెనుకల ఎవరున్నారంటే, గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉన్న లీడర్ ప్రతి ఒక్కరు ఉన్నారు. న్యాయం చేయండి, మీరు మంచి చేస్తే మంచి జరుగుతుంది, మీ ఎంబడి మేము ఉన్నామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది, ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. అందుకోసమని వీడికి ఈరోజు మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, ప్రతి గల్లీలో సారా దుకాన్లు, గల్లీలో కొట్లాటలు, మరి ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి. ఒక తల్లి ఒక అమ్మాయిని 9 మాసాలు మోసి కనీ పెంచి పెద్ద చేసి ఒక అయ్య చేతిలో పెడితే ఆ పిల్లగాడు వైన్స్లలో తాగుడు, తందనలాడు, ఆ పిల్లను కొట్టుడు, అది జావడము, లేకుంటే మొగ నిడిచిపెట్టి పోవడం. ఇది ఎందుకు అవుతుంది? సరైన విద్య లేకుండా అవుతుంది. కాబట్టి ఇప్పటి నుండి చదువుకునే పిల్లలు ఎవరు మాత్రం ఉంటారో గురుకుల పాఠశాలలు కానీ, ఇంకా ఏ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఒక రిజర్వేషన్ ప్రకారంగా ఈ దళితుల పిల్లలని చదివిపియని వాడు ఎవడున్నాడో, ఈవెన్ బ్రాహ్మణుడు అయినప్పటికైనా కానీ వాడు దళితులు ఉంటే మనోడే, అతను కూడా సాయం చేస్తుంది ఈ సంఘం. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా స్కూళ్ళలో జాయిన్ చేసి విద్యా మొదలు అప్పచెప్పడము. తాగుబోతులు ఎవరు మాత్రం ఉన్నారో చాలామంది పిల్లలు ఖరాబ్ అవుతాయి. ఈరోజు సార్ మీరు కూడా చూస్తున్నారు, పోలీస్ స్టేషన్ వెళ్తే తాగడానికి వచ్చినటువంటి భర్త భార్యల కొట్టాటలు ఎక్కువ ఉన్నాయి ఈ రోజులలో. భర్త భార్యలు కొట్టాడు. గతంలో జాగభూములు ఉండేది, కానీ ఈరోజు పోలీస్ స్టేషన్ పోతే భర్త కొట్టిండు, భార్య కొట్టిండు, భర్త చచ్చిండ్రు, వాళ్ళు చచ్చిన అనేది వింటున్నాం. అది ఎక్కువ శాతం ఈ దళితులలోనే జరుగుతున్నది. ఒక పేదరికం, దళితులు అంటే ఒక పేదరికంలో జరుగుతున్నది. అది చేయడం కోసమే, అది మానాలని చెప్పి ఈ యొక్క కంకణం కట్టుకున్నటువంటి సంఘం ఇది. ఎన్నో పేర్లు పెట్టవచ్చు సంఘాలకి, కానీ భవన నిర్మాణ వాణిజ్య పరిశ్రమ కార్మికుల సంఘం అని పెట్టడం కారణం ఏమంటే, ప్రతి ఒక్క పేదవాడు ఉన్నాడు దీంట్లో, ప్రతి ఒక్కడున్నాడు, ప్రతి కులానికి సంబంధించిన వాడు ఉన్నాడు, ప్రతి మతానికి సంబంధించిన వాడు ఉన్నాడు. కాబట్టి ఇది అంబేద్కర్ సిద్ధాంతాన్ని తీసుకుపోయినటువంటి సంఘం. కాబట్టి అంబేద్కర్ సిద్ధాంతం అంటే నిజమైన సిద్ధాంతం ఏది ఉందో భారత రాజ్యాంగం పొందుపరిచినటువంటి ఈ బైలాస్లో పెట్టడం జరిగింది. కాబట్టి కానీ ఈ సంఘం మొట్టమొదటిగా పెట్టడానికి కారణం సార్ ఇది ఖచ్చితంగా వినాలి. ఒక బాబు పేరు కుట్టి, ఆయన పేరు అంజన్ కుమార్. ఆ బాబు మాకు ఇచ్చిన
ఆలోచన ఒక రోజు సార్ మీరు ఇన్ని సంఘాలలో తిరుగుతున్నారు ఎన్నో పనులు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క నా ఆలోచన వీటికి ఇన్మని చెప్పేసి ఈ లోగో తయారు చేసిండు 18 మంది ఇంజనీర్లతో కూర్చుండి ఈ కార్మిక సంఘం లోగో తయారు చేసిండు మా సంఘం తరపున ఆయనకి శిరసు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం సార్ కుట్టి గారికి ఆయన చెప్పింది సార్ మా పేరు ఇక్కడ యూజ్ చేద్దాం కానీ ఖచ్చితంగా చెప్పడా మంచి చేసిన వాళ్ళ పేరు చెప్పాలి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కడప వాసులకి అదేవిధంగా పోలీసు వాళ్ళకి అదేవిధంగా మీడియా మిత్రులకి నా మనసు సాక్షిగా నా మనసు పూర్తిగా మీకు తెలియజేయాల్సిన విషయం ఏమంటే దయచేసి మీరు ఈ సంఘానికి తోడు ఉండవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అమెరికాలో దుండగుడి కాల్పుల్లో మృతి చెందిన దాసరి గోపీకృష్ణ మృతదేహం తెల్లవారుజామున బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామంలోని అతని స్వగృహానికి చేరింది. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుడు దాసరి గోపీకృష్ణ భార్యకు ప్రభుత్వం తరపున ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, రెవెన్యూ శాఖ మంత్రి రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్లు తెలిపారని నరేంద్ర వర్మ తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి ఉచిత సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 66,256 మంది భక్తులు దర్శించుకోగా 30,087 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.54 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఉప ముఖ్యమంత్రి పవన్ కు వినతులు వెల్లువ. ఓపిగ్గా విన్న జనసేన అధినేత. మరోవైపు అధికారులతో సమీక్ష. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచార రథం దహనం. విషయాన్ని రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకెళ్తామన్న వైసీపీ నేతలు. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.54 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.